నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆ నలుగురు వచ్చేశారు. దేవ్జీ సహా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి, మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా త్వరలో ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం. ఇక కేరళం, ప్రజా సాధికారతకు కేంద్రం సేవా తీర్థ్, జనపనార మద్దతు ధర 275 పెంపు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు. చిరకాల వాంఛ నెరవేర్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సంఘాల నేతల ధన్యవాదాలు. ముంచుకొస్తుంది ఏఐ సునామీ, సమాజమే సిద్ధంగా లేదు, ఉద్యోగాలు కోల్పోయేలా చేయం. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ. విధి నిర్వహణలో కొందరు ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని, నిబంధనల ప్రకారం పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా వార్తలు. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ పై విజయం సాధించి ఇంగ్లాండ్ సెమీస్లో అడుగుపెట్టింది. నేటి సూక్తి: కష్టం ఎదురైనప్పుడల్లా సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్య చిట్కా: దిండు లేకుండా నిద్రించితే నడుము నొప్పి తగ్గుతుంది. నిన్నటి జీకే ప్రశ్న: కరోనా జన్యుగుట్టు విప్పిన చైనా శాస్త్రవేత్త ఎవరు? జవాబు జాంగ్ యంగ్ జాన్. నేటి జీకే ప్రశ్న: అత్యంత వేడి సంవత్సరంగా ఇటీవల ఏ సంవత్సరం గుర్తించబడింది? నేటి జీకే ప్రశ్న మరోసారి: అత్యంత వేడి సంవత్సరంగా ఇటీవల ఏ సంవత్సరం గుర్తించబడింది? యాస్టరిస్క్